నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556889. టీడీపీ బీజేపీ మధ్య రాజ్యాంగ పదవుల ప్రస్తావన వస్తోందా? టీడీపీ సీనియర్స్ ఒకరిద్దరికి గవర్నర్ పదవులు ఇస్తారన్న ప్రచారంలో నిజమెంత? కలిసి గెలిచాక రెండు పార్టీల మధ్య బంధం ఎలా ఉంది? టీడీపీని సంతృప్తి పరచడానికి బీజేపీ కూడా పదవుల విషయంలో మెత్తబడుతోందా? కేబినెట్లోకి తీసుకోకుండా చంద్రబాబు ధైర్యంగా సీనియర్స్ ను పక్కన పెట్టడం మేరకున్న రీజన్ ఏంటి? ఈ బంధం దృఢమైనది అన్న ఓ సిమెంట్ కంపెనీ యాడ్ ట్యాగ్ లాగే ఏపీలో టీడీపీ బీజేపీ బంధం అంతకంతకు గట్టిపడుతున్నట్టుగానే కనిపిస్తోంది. 2014లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. కొన్నాళ్లపాటు సఖ్యతగా ఉన్నా ఆ తర్వాత గ్యాప్ వచ్చింది. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేసి ముగ్గురూ నష్టపోయారు. తిరిగి 2024 ఎన్నికల్లో పాత కాంబినేషన్తో వెళ్తే కేవలం సక్సెస్ అవటమే కాదు, చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో పొత్తులపై పెద్దగా ప్రయోగాలు చేయకూడదని టీడీపీ నేతలు, ఆ పార్టీ అగ్రనాయకత్వం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. పరిపాలనాపరంగా కావచ్చు, ఇతరత్రా రాజకీయాల పరంగా ఏమైనా చిన్న చిన్న గ్యాపులు వస్తే వాటిని వెంటనే చక్కదిద్దుకోవటానికి, పరిష్కరించుకోవటానికి తగిన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి అనేది టీడీపీ భావనగా కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఇక ప్రస్తుతం కేబినెట్ కూర్పులో జూనియర్లకు పెద్దపీట వేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 17 కొత్త ముఖాలు కేబినెట్లోకొచ్చాయి. అందులో 6 తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారే ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీలను ఎవరినీ కేబినెట్లోకి తీసుకోలేదు చంద్రబాబు. ఈ క్రమంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేంద్రంతో టీడీపీ సఖ్యతగా ఉంది కాబట్టి, బీజేపీకి అవసరం ఉంది కాబట్టి జాతీయ స్థాయిలో వివిధ నామినేటెడ్ పోస్టులు కానీ లేదా గవర్నర్ పదవులు కానీ అడుగుతారు. బీజేపీ కూడా ఇస్తుందనే చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. దీంట్లో భాగంగా యనమల రామకృష్ణుడుకు గవర్నర్ పదవి ఇస్తారని, అందుకే ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోలేదని మాట్లాడుకుంటున్నారు. కానీ ఇదంతా ట్రాష్ అనంటున్నాయి పార్టీ వర్గాలు. కేంద్రాన్ని కానీ బీజేపీ అగ్రనాయకత్వాన్ని కానీ చంద్రబాబు ఎలాంటి పదవులు అడగలేదని, అడగబోరని అంటున్నాయి సదరు సోర్సెస్. ప్రస్తుతం చంద్రబాబు ఫోకస్ అంతా రాష్ట్రానికి ఎంత ఎక్కువ నిధులు తీసుకురావాలి అనే అంశం మీదే ఉందని అంటున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు బీజేపీ ఏమైనా నామినేటెడ్ పదవులు కానీ, రాజ్యాంగ పదవులు కానీ ఆఫర్ ఇస్తే అప్పుడు ఆ సంగతి ఆలోచిస్తారు. కానీ ప్రస్తుతం అలాంటి ఆలోచన కానీ, ప్రతిపాదనలు కానీ లేవనేది టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇక సీనియర్లు కూడా చాలామంది సమాధానపడ్డారని, యనమల, అయ్యన్న, ధూళిపాళ, నక్కా ఆనందబాబు వంటి వారు స్వయంగా చంద్రబాబును కలిసి వెళ్లారని, పరిస్థితిని వారికి వివరించారని అంటున్నారు. పైగా యనమల, అయ్యన్న వంటి వారు కొత్త నీరు రావాల్సిన అవసరముందని, దీని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం కానీ, బాధపడాల్సిన అగత్యం కానీ లేదని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. సీనియర్ల సేవలను పార్టీ వేరే రకంగా ఉపయోగించుకుంటుందని, అవసరమైతే సెకండ్ స్పెల్లో కేబినెట్లోకి తీసుకున్నా తీసుకోవచ్చన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. కొత్త రక్తానికి, యువతకు ప్రాధాన్యం ఇవ్వకుంటే పార్టీ కానీ, ప్రభుత్వం కానీ ముందుకు సాగటం కష్టమని వివిధ వేదికల మీద చంద్రబాబు సహా పార్టీ సీనియర్లంతా చెబుతూనే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. టీడీపీకి యంగ్ బ్లడ్ ఎక్కించే క్రమంలో తీసుకున్న పాలసీ డెసిషన్లో భాగంగా యువ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని అంటున్నాయి టీడీపీ వర్గాలు. ప్రస్తుతం జరిగిన కేబినెట్ కూర్పు వల్ల కొంతమందికి కొద్దిపాటి బాధ కలిగినా, పార్టీ లాంగ్ రన్ భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన వారికి ఈ కేబినెట్ కూర్పు బాగుందనే ఫీడ్బ్యాక్ పార్టీ కార్యాలయ వర్గాలకు వస్తోందట. బీజేపీతో బంధం బలపడుతున్నా రాజ్యాంగ పదవుల విషయంలో మాత్రం ఎలాంటి హామీ రాలేదు అన్నది ఎన్టీఆర్ భవన్ వాయిస్.